హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు కొన్ని కీలకమైన అప్డేట్స్ తీసుకురావడం జరిగింది. ఒకటి డ్రాగన్ మూవీ గురించి అయితే, ఇంకొకటి NBK 111 పైన కీలకమైన అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ రోజు వాటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఛానల్ని, ముఖ్యంగా నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు, ముఖ్యంగా జై బాలయ్య, జై నందమూరి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోకి హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ప్లీజ్ హైప్ కూడా చేయండి. లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో నందమూరి అభిమానులు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే డ్రాగన్ మూవీ పైన సతాగానే బాగా హోప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దేవరా మూవీ RRR మూవీ తర్వాత వచ్చింది. దేవరా మూవీ రాజమౌళి డైరెక్షన్ లో ఏ హీరో కూడా రాజమౌళి డైరెక్షన్ తర్వాత చేసిన మూవీ హిట్ అయితే అవ్వలేదు. డిజాస్టర్ టాక్స్ తెచ్చుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అటు ప్రభాస్ కానివ్వండి, రామ్ చరణ్ కానివ్వండి, ఏ యాక్టర్ అయినా కానివ్వండి. అయితే దాన్ని రికార్డ్ బ్రేక్ చేసి, సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ దేవరా మూవీ 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మూవీ దేవరా మూవీ. సో దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి మూవీ తర్వాత హిట్ కొట్టిన ఏకైక హీరో చరిత్రలో నిలిచిపోయింది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే. సో ఈ తర్వాత కొలాబరేషన్ ఏదైతే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ నీల్ అని చెప్పి డ్రాగన్ మూవీ అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. నిజానికి చెప్పుకోవాలంటే ఈ మూవీ ఎప్పటికో ఈ పాటికి టీజర్లు, ట్రైలర్లు మూవీ రిలీజ్ కి దగ్గర ఉండాల్సిందే. బట్ కొన్ని కారణాల వల్ల, కొన్ని మూవీకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ మూవీ మెల్లమెల్లగా పెండింగ్ అయితే అవుతుంది. సో డ్రాగన్ మూవీ పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంది. సో ఈ పార్ట్ 1, పార్ట్ 2 రెండు పార్ట్లు ఒకేసారిగా సైమల్టేనియస్ గా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. దీనిపైన చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిటింగ్ అవుతుంది. కంప్లీట్ గా అప్డేట్ ఖచ్చితంగా రావాల్సిందే, త్వరగా అప్డేట్ వస్తే బాగుంటుందని చెప్పి. సో ఈ మధ్య కాలంలో కొన్ని రూమర్స్ కూడా బయటికి బాగా వస్తున్నాయి. ఆ రూమర్ ఏంటి అంటే, ఎన్టీఆర్ నీల్ మూవీ ఆగిపోయింది, సో షూటింగ్ ఆగిపోయింది, లుక్ కుదరలక ఆగిపోయింది, లేకుంటే దేవరా మూవీ తర్వాత మళ్ళీ పార్ట్ 2 దేవరాలు చేసే ఉద్దేశంతో ఆగిపోయింది, లేకుంటే నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గారికి పడట్లేదు, సో అందువల్ల మూవీ ఆగిపోయిందని చెప్పి బయట ఇంటర్నెట్ లో, ఫిలిం నగర్ లో బాగా చక్కర్లు కొడుతున్న విషయం. అయితే దీనిపైన మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ప్రాపర్ షూటింగ్ ప్రకారము, ప్రాపర్ ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే షూటింగ్ అయితే జరుగుతుంది. సో మాకు కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ప్రిపరేషన్స్ ప్రకారమే మేము షూటింగ్ చేస్తున్నాము. కాస్త గ్యాప్ ఇచ్చాము, అది కూడా కొన్ని ప్రిపరేషన్స్ వల్ల, కొంచెం ప్లానింగ్ వల్ల దానికి గ్యాప్ ఇచ్చాం. కానీ ఎలాంటి ఇష్యూస్ ఎన్టీఆర్ గారితో కానీ, నీల్ గారితో, ప్రశాంత్ నీల్ గారితో కానీ ఎవరితోనూ ఈ ఇష్యూస్ లేవని చెప్పి మూవీ మేకర్స్ దీన్ని చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా ముఖ్యంగా ఈ మూవీ మేకర్స్, అంబలే మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. రవి బాసుర్ ఏదైతే KGF మూవీతోని మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. రుక్మిణి వసంత్ ఈ మూవీలో యాక్ట్రెస్ గా, ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది డ్రాగన్ అనే టైటిల్. సో వర్కింగ్ టైటిల్ అదే ఉండబోతుందనే కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ గారి లుక్ కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఆల్మోస్ట్ అదే లుక్ ఫైనల్. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా త్వరగా రిలీజ్ చేస్తే ఇలాంటి వాటికి చెక్ పెట్టినట్టు ఉంటుంది. అండ్ పార్ట్ 1, పార్ట్ 2 సైమల్టేనియస్ గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని త్వరగా రిలీజ్ అయితే కూడా బాగుంటుంది. దీనిపైన ఎలాంటి అప్డేట్స్ వస్తున్నా మన ఛానల్లో మనం అయితే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాం. బట్ దీనిపైన కంప్లీట్ గా త్వరగా అప్డేట్స్ ఇస్తూ ఉంటే బాగుంటుందని చెప్పి అటు టైగర్ ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. కేవలం నాయిగారు, నందమూరి ఫ్యాన్సే కాకుండా కంప్లీట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మన వీడియోకి, నందమూరి బాలకృష్ణ గారి NBK 111 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటసింహం, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం ఏదైతే NBK 111 వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయింది. గోపీచంద్, మల్లేని గారి కాంబినేషన్ లో ఇది రెండో మూవీ. వీరసింహారెడ్డి మూవీ ఏదైతే ఫస్ట్ మూవీ వచ్చిందో కేవలం ఒక యావరేజ్ స్టోరీతోనే రికార్డులు కొల్లగొట్టి మంచి ఒక వింటేజ్ మూవీ, ఒక వింటేజ్ స్టైల్ లాంటి మూవీని బాలకృష్ణ గారికి ఒక మంచి లుక్ ని ఇచ్చిన మూవీ, మంచి సాంగ్స్, మంచి ఫైట్స్ వచ్చిన మూవీ, మంచి లుక్ ఇచ్చిన మూవీ ఏదైనా ఉంది అంటే అది వీరసింహారెడ్డి. చాలా రోజుల తర్వాత సో ఒక సతాగానే గోపీచంద్ మల్లేని గారు బాలకృష్ణ గారికి వీరాభిమాని. సో ఆ వీరాభిమాని ఉండడం వల్ల మంచి లుక్ ని ప్రజెంట్ చేయడం జరిగింది, మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి ఇంకొక మూవీతోని రాబోతున్నారు. సో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ లోని అల్యూమిని పార్క్ లో. మార్చి లోనే మనకు షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ ఏప్రిల్
థర్డ్ వీక్, ఈ ఏప్రిల్ థర్డ్ వీక్ ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ భారీ షెడ్యూల్ ప్లానింగ్ లో హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫైట్, ఒక సాంగ్ చిత్రీకరణ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి అప్డేట్ ఇవ్వడానికి అయితే మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో బాలకృష్ణ గారి యాక్షన్ సీక్వెన్స్ అయితే జరిగిపోయింది, రెగ్యులర్ గా షూటింగ్ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఈ పాత్ర, ఈ యాక్షన్ సీన్, ఈ ఒక పాట చిత్రీకరణ ఉంది కదా. సో దీంతో ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ గారు యాక్షన్ ముఖ్యంగా ఏంటంటే మాఫియా డాన్ గా కనబడబోతున్నారు. సో ఇప్పటి వరకు కనబడని రోలు అలాంటి రోల్లో ఉండబోతున్నారు అనగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ లోను, ఆడియన్స్ లోను ఒక క్యూరియాసిటీ అనేది పెరిగిపోయింది. సో దాన్ని మెయింటైన్ చేస్తూ మంచి ఓపెనింగ్స్, మంచి కలెక్షన్స్ రావాలని చెప్పి మనమైతే కోరుకుందాం. అండ్ దీంతో పాటుగా నయనతార మంచి కాంబినేషన్, ఇదైతే సింహ కానివ్వండి, శ్రీరామరాజ్యం కానివ్వండి, జై సింహ కానివ్వండి, ఒక సక్సెస్ఫుల్ పేర్, మంచి 3 హైట్రిక్ మూవీ ఇది. సో మంచి హిట్ అనేది వచ్చిన మూవీ. సో 4th మూవీ ఇది. ఈ మూవీ కూడా డెఫినెట్ గా హిట్ అని చెప్తూ అనుకుంటున్నాం. దీంతో పాటుగా ముఖ్యంగా ఏంటంటే నయనతార గారు ఈ మూవీలో మహారాణిగా కనిపించబోతున్నారు. అంటే అటు బాలయ్య ఏమో మాఫియా డాన్ గా, ఇటు నయనతార మహారాణిగా కనిపించబోతున్నారు అన్నట్లు మనకు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. సో చూద్దాం ఇంకెలాంటి అప్డేట్స్ వచ్చినా, టీజర్ వచ్చినా, ఏం వచ్చినా దీనిపైన మాట్లాడదాం. మోర్ ఓవర్ తమన్ బాలయ్యకి ఒక తమ్ముడు లాంటి వాడు. బాలయ్య అంటే పిచ్చి అసలు, ఎందుకంటే బాలయ్యకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో మనకు అందరికి తెలిసిన విషయమే. వరుసగా 5 మూవీస్ మనకు బాలయ్యకి కొట్టి ఆ మూవీస్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యేలా, దాని మ్యూజిక్ ఇంకా మంచి పేరు తెచ్చుకునేలా మనము చూసే ఉన్నాము. సో ఎప్పుడైతే అఖండ మొదలైందో అఖండ 2 వరకు కూడా కంటిన్యూగా కొడుతూనే ఉన్నాడు మన తమను. సో ఈ మూవీ కూడా తమనే ఉంటుంది. సో తమన్ మ్యూజికే ఉంటుంది. ఇక్కడ కూడా బీజిఎం ఒక రేంజ్ లో ఉండబోతుందంట. అసలు ఫ్యాన్స్ కి అయితే అసలు థియేటర్లలో కూర్చోరంట, ఆ రేంజ్ లో ఉంటుందంట. అసలు ఆ మ్యూజిక్ కి, ఆ ఎలివేషన్స్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అసలు పగిలిపోతాయంట థియేటర్లో. ఆ రేంజ్ లో ఉండబోతుందంట. ఇన్సైట్ గా మనకు తెలుస్తున్న విషయం ఇది. సో మన అందరికీ తెలిసిందే సక్సెస్ఫుల్ కాంబినేషన్ కాబట్టి మంచి మ్యూజిక్ అయితే డెఫినెట్ గా ఉండబోతుంది అనేది. అండ్ ఈ మూవీని సతీష్ కైలూరి గారు నిర్మించబోతున్నారు. ఎక్కడ రాజీ పడకుండా ఒక రేంజ్ లో ఒక మంచి హై బడ్జెట్ మూవీనే తెరకెక్కిస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఇది ఇలా ఉండగానే NBK 112 ఆల్రెడీ టైటిల్ కూడా కురుక్షేత్రం అని చెప్పి దీనిపైన కూడా మనం వీడియో తీయడం జరిగింది. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడండి. అది 2 పార్ట్లుగా రాబోతున్నట్లు మనకు తెలుస్తుంది. అండ్ ఇది NBK 111 మాక్సిమం దసరాకి అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఇన్ కేస్ దసరా దీపావళిలో సెట్ కాకపోతే సంక్రాంతికే ఈ మూవీని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఈ ముఖ్యంగా 2 అప్డేట్స్ అయితే మీకు ఇచ్చేసాను. సో వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అండ్ టైగర్ అభిమానులు కూడా కామెంట్ చేయండి. ముఖ్యంగా నందమూరి అభిమానులంతా కామెంట్స్ చేయండి వీడియోస్ పైన. మన వీడియోస్ పైన కామెంట్స్, లైక్స్, హైప్ చేస్తేనే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.